ఎస్ రమేష్, గత 10 సంవత్సరాల కింద తీసుకున్నా కూడా 21% అప్పుడు ఇచ్చారు. 2014, 2015 నికర లాభాల్లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ ప్రభుత్వం, అది అప్పుడు 2014లో ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఫస్ట్ టైమే 21% ఇచ్చారు వాటా. ఫస్ట్ టైంకి ఇక్కడ 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి దక్కిన వాటా ఎంత? 16.9%. అంటే ఫస్ట్ 2014-15 కంటే కూడా ఇంకా చాలా తక్కువ, అంటే దాదాపు ఒక 15 ఏళ్ళు వెనక్కి పోయినట్టే దాదాపుగా. సో దానిపైన ఆ లెక్కల విషయం తీసుకుంటే కూడా దాదాపు 15 ఇయర్స్ బ్యాక్ బోనస్ ఎంత వస్తుందో అంత వచ్చింది. వాళ్ళు అంత కష్టపడ్డా కూడా ఇక మాకేంటి ప్రయోజనం, ఏంటి లాభం? కార్మికుల కష్టం కార్మికులకే దక్కాలనేది ఇప్పుడు వాళ్ళు చేస్తున్న డిమాండ్. సో ఫర్దర్గా వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఇంకా ఎట్లా స్ట్రాంగ్గా డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు? ఏం చెప్తున్నారు వాళ్ళు? ఎస్ రాజేష్, మీరు చెప్తుంది స్పష్టంగా నిజం. ఎందుకంటే గత కాంగ్రెస్ హయాంలోనే 16% లాభాల వాటా ప్రకటించింది. ఆ తర్వాతనే బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే పెద్ద ఎత్తున కూడా 21, 22, 23 ఇలా పెంచుకుంటూ కూడా 32% లాభాల వాటా ప్రకటించినటువంటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటూ కూడా సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అయితే హక్కున చేర్చుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ గతంలో ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందో అప్పుడు ఇచ్చినటువంటి 16% ఇప్పుడు మహా అయితే ఇంకో 9%, అంటే 16.9% ఈ రోజు ఇచ్చిర్రు అని చెప్పేసి కూడా సింగరేణి కార్మికులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన చీత్కరించుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు 33% అని చెప్తూ అందులోకి వెళ్ళి 2,280 కోట్లను పక్కకు పెట్టి ఏదో డెవలప్మెంట్ అంటూ కూడా సంస్థ మనుగడ అంటూ కూడా పెట్టి, అది కూడా సింగరేణి చరిత్రలోనే ఎప్పుడు కూడా లేనటువంటిది. ఈ ఏడాది కేవలం ఈ 2,000 కోట్లను కొట్టేసే ఒక కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకెళ్తే పూనుకుందని చెప్పి కూడా సింగరేణి కార్మికులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 33% అని చెప్పడం ఏంటి, ఈ 16.9% డబ్బులు ఇవ్వడం ఎందుకు? మాకు ఒక్కో కార్మికునికి 1,60,70,000 నుండి మొదలు పెడితే 4 లక్షల సుమారు రావాల్సినటువంటి లాభాల వాటా మా చెమట మా కష్టం, కానీ మాకు ఏం దక్కింది? మాకు ప్రతిఫలం ఏం దక్కలేదు. మేము బండ కిందికి వెళ్ళి కూడా పనిచేస్తున్నాము. ఎండ అనక వాన అనక చలనక రాత్రిపూట కూడా మేము విధులు నిర్వహిస్తుంటాం. సంస్థ చెప్పినటువంటి నిర్దేశించినటువంటి ఉత్పత్తి లక్ష్యాలను కూడా మేము అధిగమించాము. రక్షణతో కూడినటువంటి ఆ ఉత్పత్తిని అధిగమించి కూడా పెద్ద ఎత్తున కూడా సింగరేణి చరిత్రలోనే అసలు ఎన్నడూ కూడా 4,700 కోట్ల లాభం అనేది కని విని ఎరుగని సంఘటన చెప్పుకోవచ్చు. కానీ ఇంత పెద్ద గొప్ప విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మొత్తం నిండా ముంచింది. కాంగ్రెస్ ఏదైతే గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచినటువంటి 2 సంఘాలు కూడా సింగరేణి కార్మికుని 2 కంట్లో చెరొక వేడితో చెరొక కంట్లో పొడిచారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా బొగ్గుబాయిల పైన చర్చించుకుంటున్న పరిస్థితి. మనం స్పష్టంగా కూడా ఈరోజు వెళ్ళిన సందర్భంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ 16.9% మా సొమ్మును మాకెందుకు, అవి మాకు కావాల్సినటువంటి 33% అని ప్రకటించినప్పుడు 33% డబ్బులు ఇవ్వాలి. కానీ 33% ప్రకటించడం ఏంటి, ఈ 16.9% డబ్బులు పంపడం ఏంటి అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చీత్కరించుకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి సంక్షేమం ఎప్పుడు కూడా ఏ కార్మికుడు కూడా మర్చిపోలేరు. ఎందుకంటే ఎప్పుడు లేనటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం కూడా నాడు కేసీఆర్ గారు తీసుకున్నారు. వారసత్వ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు పొడగొట్టినటువంటి ఎస్ రమేష్, మళ్ళీ మాట్లాడదాం. ఎస్, మొత్తం ఓవరాల్గా సింగరేణి కార్మికులకు ఏం చెప్పింది ప్రభుత్వం, ఏమిచ్చింది? వచ్చిన లాభాల్లో 33% పంచుతామని చెప్పింది ప్రభుత్వం. కానీ వచ్చిన లాభాల నుంచి దాదాపుగా సగం తీసేశారు. వచ్చిన లాభం 4,701 కోటి. ఇంత వస్తే దీంట్లో దాదాపుగా 2,000కు పైగా కోట్లు దాన్ని తీసేసింది సింగరేణి భవిష్యత్ అవసరాల కోసం అంటూ. ఇక వచ్చి మిగిలినటువంటి దాంట్లో మాత్రమే బోనస్ ఇచ్చింది. ఓవరాల్గా మనం తీసుకుంటే వాళ్ళు చెప్పిన దానికి ఇప్పుడు ఇచ్చిన దానికి 33% ఇస్తామని చెప్పారు. ఫైనల్గా ప్రతి సింగరేణి కార్మికుని కుటుంబానికి చెందింది కేవలం 16.9% మాత్రమే. ఇంతవరకు సింగరేణి చరిత్రలో లేదా ఓవరాల్గా ఒక 10 సంవత్సరాల నుంచి తీసుకున్నా కూడా ఇంత తక్కువ బోనస్ ఎప్పుడు తీసుకొని ఎరగరు. 2014-15 బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా 21% మొదలుకొని మెల్లమెల్లగా పెంచుకుంటూ లాస్ట్ ఇయర్ కూడా 32% ఈ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది. కానీ చెప్పింది ఒకటి చేసింది ఒకటి అంటూ మమ్మల్ని నిండా ముంచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కార్మికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.